ఈనాడు యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 ఇస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల ఆరోగ్యం గురించి తీసుకొచ్చినటువంటి విధానం. వక్స్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వక్స్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని వ్యాఖ్యానించింది. అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అక్టోబర్ 7న తుది విచారణ. నెక్స్ట్ చదువు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి న్యూస్. డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ 15,941 ఉపాధ్యాయ పోస్టుల్లో 49.9 మంది ఎంపిక. అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే. జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్. ఎంపికైన వారికి 19న నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. రిజర్వేషన్ అభ్యర్థులు లేక మిగిలిపోయిన 406 ఖాళీలు. అమరావతి. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సిలో మహిళల ప్రతిభ అత్యంత అద్భుతంగా ఉందని, అలాగనే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా 49.9% పోస్టులను కైవసం చేసుకున్నారు. అన్ని రకాల పోస్టులకు 15,941 మంది ఎంపిక కాగా వారిలో 7,955 మంది మహిళలే. అభ్యర్థుల తుది జాబితాను విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎక్స్లో విడుదల చేశారు. వివరాలను ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ విజయరామరాజు రాష్ట్ర సచివాలయంలో సోమవారం విలేకరులకు వెల్లడించారు. విద్యాశాఖ 16,347 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయగా రిజర్వేషన్ అభ్యర్థులు లేనందున 406 పోస్టులు భర్తీ కాలేదు. ఈ డిఎస్సి రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అత్యంత పారదర్శక ప్రక్రియగా నిలిచిందని ఈ సందర్భంగా మన మినిస్టర్ గారు చెప్పారు. అలాగనే ఇక ఏటా ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని, అవకాశాలు కోల్పోయిన వారు నిరుత్సాహపడొద్దు, మళ్ళీ సిద్ధం కాండని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు మన ఇప్పుడు ఈ డిఎస్సిలోని 16,347 మందిలో స్థానం పొందలేని వారికి మరొక అవకాశం ఉంది, మీ ప్రిపరేషన్ కొనసాగించనని చెప్పే విధానాన్ని తీసుకొచ్చారు. అలాగనే డిఎస్సిని 150 రోజుల్లోనే విద్యాశాఖ విజయవంతంగా పూర్తి చేసిందని ఆయన గారు ఎక్స్లోని వివరించారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూస్ ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిర్మూలనకు 2 నెలల్లో నిబంధనలు తయారు చేయాలని యూజీసీకి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. ఆ ఆదేశ సారాంశం ఏంటంటే, ఉన్నత విద్యా సంస్థల్లో కుల వ్యవస్థ నిర్మూలన చేయాలి, అది 2 నెలల్లోని ఈ నిబంధనల మొత్తాన్ని మీరు తీసుకురావాలని చెప్పి మన సుప్రీంకోర్టు సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనకి ఒక చార్ట్ కావాలి, మాకు దాని గురించి ఇవ్వండి అని సుప్రీంకోర్టు యూజీసీని అడుగుతుంది. అట్లాగనే డ్రైవర్ కిడ్నాప్ కేసులోని తెరపైకి పూజా కేట్కర్ ఈమె గారు మొన్న ఒక 1 ఇయర్ నుంచి న్యూస్లో వస్తున్నారు. యూపీఎస్సీ సంబంధించినటువంటి పత్రాలు సమర్పించేటువంటి క్రమంలోనే తప్పుడు ధృవీకరణ పత్రాలను ఇచ్చిందని చెప్పి ఆమె మీద ఇటీవల కాలంలో మన యూపీఎస్సీ వాళ్ళు కేసు వేసినటువంటి సందర్భం ఉంది. టీచర్ల కొరతకు నిరసనగా 65 కిలోమీటర్ల నడక నడిచారు. పాఠశాలలో టీచర్ల కొరతను ఎత్తివేసేందుకు 80 మంది విద్యార్థులు ఏకంగా 65 కిలోమీటర్లు నడిచి వెళ్ళారు. అరుణాచల్ ప్రదేశ్లోని నాంగ్మోలోని కస్తూర్బా గాంధీ
బాలికా విద్యాలయం కేజీబీవీ విద్యార్థులు ఇలా నిరసన తెలిపారు. పాఠశాల యూనిఫామ్ ధరించిన 12 మరియు 11 తరగతుల విద్యార్థులు నేతృత్వంలో వారు ఆదివారం నడక ప్రారంభించారు. పగటిపూటతో పాటు రాత్రంతా నడిచి సోమవారం ఉదయం అక్కడ ఉన్నటువంటి పక్కే కెసాంగ్ జిల్లా కేంద్రమైన లెమ్కీకి చేరుకున్నారు. వారి నిరసనలు సంబంధించినటువంటి పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే వాటిని వాటి సంబంధించినటువంటి కార అధికారులు ఎవరు దాన్ని ధృవీకరించలేదు. దానికి సంబంధించినటువంటి జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్ టీచర్లు పాఠశాల కావాలని విద్యార్థులను డిమాండ్ చేశారు. టీచర్లు లేని పాఠశాల బట్టి భవనమే అంటూ ఒట్టి భవనమే అంటూ వారు నినాదాలు చేశారు. తాము ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల అథారిటీకి కానీ హాస్టల్ వార్డెన్కి కానీ సమాచారం ఇవ్వకుండానే విద్యార్థులు ర్యాలీ చేపట్టారని పాఠశాల విద్యాశాఖ పక్కే కెసాంగ్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ దీపక్ థయోంగ్ తెలిపారు. టీచర్ల కొరత తను యొక్క కొరతను తెలియజేసేందుకే వారు వచ్చామని వివరించారు. విద్యార్థుల నిరసనకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని మొత్తం ఉన్నతాధికారులు వెంటనే దానికి సంబంధించినటువంటి పోస్టులు మంజూరు చేశారని ఒక వార్త వెలువడింది ఎడ్యుకేషన్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.